వాస్తవంగా యోసేపు తెలుసు, అరే నా పనిని బట్టి నా గుర్తింపు కాదు, నాకంటూ దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నాకంటూ దేవుడు ఒక విజన్ ఇచ్చాడు, నాకంటూ దేవుడు ఒక పర్పస్ ఇచ్చాడు. ఏంటి ఆ పర్పస్? ఆ పర్పస్ని పేరులో నాన్న ఆల్రెడీ ముందే పెట్టాడు. ఏం పేరు? యోసేపు అని పెట్టాడు. యోసేపు అంటే ఏంటి? గాడ్ షెల్ ఇంక్రీజ్ యూ, గాడ్ షెల్ గివ్ యూ ఓవర్ఫ్లో, గాడ్ షెల్ గివ్ యూ అబండెన్స్. ఇది యోసేపు గురించి వారి నాన్న తన భవిష్యత్తును చూస్తూ పర్పస్ని గుర్తించి, యోసేపు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సమృద్ధి ఉంటుందనే అర్థం గ్రహిస్తూ అంత అద్భుతమైన పర్పస్ బేస్ చేసుకొని ఐడెంటిటీ డిసైడ్ చేశాడు. యోసేపు యొక్క గుర్తింపును వాళ్ళు ఏం చేశారండి? జఫ్నత్ పనేహు అనే పేరు కింద మార్చేసి ఆ విజన్ నుంచి, పర్పస్ నుంచి ఫంక్షన్కి డెసిమేట్ చేశారు. మనలో చాలామంది ఏ ఐడెంటిటీ అయితే దేవుడు నిన్ను చూసే కోణంలో, విజన్ కోణంలో చూశాడో ఆ కోణాన్ని ప్రపంచం ఎప్పుడు కూడా చిదిమేసే ప్రయత్నం చేస్తుంది. దేవుడు నేను ఏ కోణంలో చూడాలని ఇష్టపడుతున్నాడో సాతానికి కానీ ప్రపంచానికి కానీ నువ్వు ఆ కోణంలో చూడడము ఇష్టం లేదు.